మనసు కళ్ళం లేని గుర్రం లాంటిది. అదుపు చేసే సాధన లేకపోతే తలా తోకా లేకుండా ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి. అందుకే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా సర్వరోగ నివారణలా మారింది యోగా. 60,000 సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. దేవుణ్ణి నమ్మని నాస్తికులుండవచ్చు, కానీ సూర్యుణ్ణి నమ్మని వారుండరు. కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి లాంటి తారతమ్యాలు లేకుండా సూర్య భగవానుడు అందరికీ వెలుగుల్ని పంచుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిపుష్టి. ఊబకాయం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, ఆధునిక జీవితంలో ప్రతి ఆరోగ్య సమస్యకు సూర్య నమస్కారాల్లో పరిష్కారం ఉందంటున్నారు. సూర్య నమస్కారాల్లో అనేక ఆసనాలున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే డి విటమిన్ ఎముకల్ని గట్టిపరుస్తుందని, శ్వాస సంబంధ వ్యాధులు ఈ విటమిన్ వల్ల నేత్ర సంబంధ వ్యాధులు దూరమవుతాయని, శరీరంలో 97% కండరాలలో కదలిక వస్తుందంటున్నారు వైద్యులు. భారత్లో యోగాకు బాబా రామ్దేవ్ కొత్త జవసత్వాలిచ్చారు. పతంజలి యోగాపీఠం ద్వారా దేశమంతా యోగా శిబిరాల నిర్వహణ ద్వారా మంచి ప్రాచుర్యంలోకి తెచ్చారు. 2011-13లో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, యోగా నిపుణులను పిలిపించి యోగా విశేషాల్ని విశ్వానికి చాటారు. పరిశోధనలకై శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, టెక్సాస్ నుంచి కూడా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పతంజలి యోగా పీఠంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బోధకులు రవిశంకర్ కూడా సుమారు 100కు పైగా దేశాల్లో యోగాను ప్రచారం చేశారు. అనాది అయిన యోగాకు మోడీ అంతర్జాతీయ ఖ్యాతి కలిగించారని రవిశంకర్ ప్రశంసించడమే కాకుండా భారత్ గర్వంగా తలెత్తుకుని తిరిగే యోగం యోగా వల్ల లభించింది అంటారు. స్కూళ్లలో యోగా వల్ల హిందూ మతానికి ప్రచారం లభిస్తోందని, క్రైస్తవం మరుగున పడుతోందని అమెరికా కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఓ క్రైస్తవ జంట కోర్టుకెళ్లింది. అయితే న్యాయస్థానం దీనిపై అభ్యంతరం తెలిపింది. యోగాకు మతం, మాయలు, ఛాందసాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది యోగా. అమెరికాలోని శాంటోన్ స్టేట్ యూనివర్సిటీలో కూడా యోగాపై అధ్యయనం జరిగింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ నగరంలో కూడా పరిశోధనలు జరిగాయి. జీవ ప్రక్రియలతో పాటు గుండె పనితీరు కూడా యోగాతో మెరుగుపడిందని ప్రకటించాయి. జపాన్ తదితర అనేక దేశాల యోగా కేంద్రాల్లో సూర్య నమస్కారాల్ని నిలుపుతున్నారు. 6 ప్యాక్ మోజులో ఉన్న కుర్రకారు సైతం జిమ్ వీడి యోగా బాట పడుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని 100 నగరాలలో యోగధాన్ కూడా నిర్వహించారంటేనే యోగాకి లభించిన ప్రాచుర్యం తెలుసుకోవచ్చు. యోగాను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. ఉపనిషత్తులలోనూ భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది. భారతదేశంలో పురుడు పోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగా విద్యను యావత్ ప్రపంచం ఎప్పటినుంచో అనుసరిస్తోంది. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చిందంటారు పండితులు. యజ అనే పదం నుంచి వచ్చింది. యజ అంటే దేన్నైనా ఏకం చేయటం లేదా చేరడం అనే అర్థం. అంటే శరీరాన్ని, మనసును ఏకం చేయటమే యోగా ఉద్దేశం అన్నమాట. అందుకే యోగాకు ఆ పేరు వచ్చిందని చెబుతున్నారు. జూన్ 21కి మరో చరిత్ర కూడా చెప్తారు. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని చెబుతున్నారు. యోగా వల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుంది. కండరాలు, ఎముకల పనితీరు మెరుగవుతుంది. గుండె, కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహం, శ్వాసకోశ సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, అలాగే ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక ఇబ్బందులకు యోగా మంచి పరిష్కారం అంటున్నారు. మానసికంగా నిరాశ, నిస్పృహలు, అలసట, మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటి వాటన్నింటికీ ఇది పరమ ఔషధం. దేహాన్ని, మనస్సును నియంత్రణలోకి తెస్తూ ఆరోగ్యానికి, మానసిక శ్రేయస్సుకు సమగ్రమైన విధానం ఈ ప్రాచీన భారతీయ యోగాశాస్త్ర విజ్ఞానమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. యోగా ఈ 2 అక్షరాల చుట్టూనే ఇప్పుడు ప్రపంచం ప్రదక్షిణలు చేస్తోంది. ప్రాంతాలతో సంబంధం లేదు, మతాల ప్రస్తావనే లేదు. భూగోళంలో ఏ మూలకెళ్లినా యోగా ముద్ర కనిపిస్తోంది. అగ్రరాజ్యం నుంచి ఇస్లామిక్ దేశాల వరకు అంతా కూడా యోగాకు సలాం చేస్తున్నాయి. యోగాను మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నాయి. యోగాను తమ జీవిత విధానంగా మార్చుకున్నాయి. భారతీయతలో అంతర్భాగంగా ఉన్న యోగా ఖండాంతరాలకు ఎలా చేరగలిగింది? అంతర్జాతీయ వేడుకగా ఎలా మారింది? యోగాకు రాజయోగం ఎలా పట్టింది? యోగా అంటే ఓ ఆసనం కాదు. యోగా అంటే ఓ భంగిమ అంతకన్నా కాదు. యోగా అంటే ఓ వ్యాయామ పద్ధతి కూడా కాదు. వీటన్నింటికీ మించిన అద్భుతమైన భారతీయ విజ్ఞానం యోగా. ఇంకా చెప్పాలంటే భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన ఓ గొప్ప వరం యోగా. యావత్ భారతం ఇది మాది, మనది అని సగర్వంగా చెప్పుకోగలిగిన
ప్రాచీన జీవన విధానమై యోగా. అన్ని శక్తియుక్తులు ఉండబట్టే ప్రపంచ దేశాలు యోగా బాట పట్టాయి. యోగా గొప్పతనాన్ని గుర్తించాయి, తూచా తప్పకుండా ఆచరిస్తున్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, 190 దేశాలు, వాటిలో 40కి పైగా ముస్లిం దేశాలు. అందరిది ఒకటే మాట, ఒకటే బాట, అదే యోగా. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, మత విధానాలు ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి ఎవరివి వారివే ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ యోగాకు ఆ తేడాలేమీ లేవు. రంగు, రూపం, కులం, ప్రాంతం, మతం ఇవన్నీ యోగా ముందు నిలబడేవి కావు. ఎక్కడి వారినైనా, ఏ దేశం వారినైనా యోగా ఒక్కటి చేస్తుంది, ఐక్యంగా మార్చుతుంది. మన సంప్రదాయాన్ని మనం పాటించడం గొప్ప కాదు, దాన్ని నిలుపుకోవడం, విశ్వవ్యాపితం చేయడమే విశేషం. భారతీయ సంప్రదాయాల్లో అతి ప్రాచీనమైన యోగాకు సహజసిద్ధంగానే ఆ లక్షణం ఉంది. అందుకే ప్రపంచ దేశాలు యోగా విలువలను, యోగా అవసరాన్ని గుర్తించాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటూ ఓ రోజు ప్రత్యేకంగా లేకపోయిన నాటి నుంచి కూడా యోగాను పాశ్చాత్య దేశాలు తమలో భాగంగా మార్చుకున్నాయి. యోగా ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేస్తే సమాధానాలు కోకొల్లలు. కొందరు దాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు, మరికొందరు వ్యాయామంగా చెప్తారు, ఇంకొందరికి మానసిక ఉల్లాసాన్ని అందించే మందుగా కనిపిస్తుంది. యోగాను ఎవరు ఎలా నిర్వచించుకున్నా, దాని అర్థం పరమార్థం ఎలా ఉన్నా, ఇంద్రియాలను ఏకం చేసి శరీరాన్ని మనస్సును ఐక్యం చేసే దివ్య ఔషధం మాత్రం యోగాలోనే ఉంది. యోగా సంప్రదాయం పురాతనమైనదే కావచ్చు, కానీ దాని అవసరం మాత్రం ఆధునిక సమాజానికే ఎక్కువ ఉంది. యాంత్రిక జీవన ప్రయాణంలో తనను తాను కోల్పోతున్న మనిషికి యోగా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. అందరికీ ఆరోగ్యం. యోగా క్లాసెస్ దగ్గర నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను. నేను చాలా బాగా నేర్చుకుంటున్నాను. ఇక్కడ మాస్టర్ దగ్గర వచ్చిన తర్వాత నాకు ఎంతో రిలీఫ్. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, ఆ బ్యాక్ పెయిన్ ఎంత రిలీఫ్ అయింది. తర్వాత నాకు మోకాలు నొప్పులు ఉండేవి, అవి కూడా సరిపోయింది. చాలా చాలా రిలీఫ్గా ఉన్నాను. కరోనా వచ్చేసి నాకు ఒక వరం లాంటిది. ఎందుకంటే మార్నింగ్ 5 o'clock లేచి సిస్టమేటిక్, నా యొక్క డిసిప్లైన్ సిస్టమేటిక్గా నేను పర్ఫెక్ట్గా వచ్చేసాను. యోగాను తమ జీవితంలో అంతర్భాగంగా మార్చుకున్న వాళ్లు ఉన్నారు. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు ఆచరించే వాళ్లు ఉన్నారు. ఎవరి అవసరాలకు తగ్గట్లు వాళ్లు యోగాతో కలిసి ప్రయాణిస్తున్నారు. పెద్దగా ప్రచారంలో లేకపోయినా యోగాభ్యాసన నిరంతర క్రియగా దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. మన దేశంలో ఏ మూలకెళ్లినా యోగా విద్యను చూడొచ్చు. అలాగే విదేశాల్లోనూ యోగాను అభ్యసించే వాళ్లను చూడొచ్చు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో యోగా ఒకటి. ప్రజలను మరింత జాగృత చేస్తే ఆరోగ్యకర, ఉల్లాసభరిత సమాజం రూపుదిద్దుకుంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగులు విజయవంతమయ్యాయి. దాని ఫలితమే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. अंतर्राष्ट्रीय योग दिवस का ये दिन एक प्रकार से एकजुटता का दिन है। ये विश्व बंधुत्व के संदेश का दिन है। ये वननेस ऑफ ह्यूमननेस का दिन है, जो हमें जोड़े, साथ लाए, वही तो योग है। जो दूरियों को खत्म करे। 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదన చేశారు ప్రధానమంత్రి మోడీ. ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐరాస వేదికగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. యోగా కోసం ఒక రోజా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. అందుకే భారత ప్రతిపాదనను ముక్త కంఠంతో ఆమోదించాయి. 193 సభ్య దేశాలకు గాను 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి. దీంతో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ అదే ఏడాది డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. ప్రాముఖ్యత, విశిష్టతలను బట్టి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దినోత్సవాలుగా ఎన్నో అంశాలను ప్రకటిస్తుంది. వాటిలో కొన్ని నామమాత్రంగానే మిగిలిపోతాయి. కానీ యోగా విషయంలో అలా జరగలేదు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ యావత్ ప్రపంచం ఏకమైంది, యోగాసనం వేసింది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ప్యారిస్ నుంచి దుబాయ్ వరకు యోగా ముద్రతో తన్మయత్వం చెందాయి. యోగా అంటే నీలో నువ్వు ప్రయాణించడం. యోగా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక భావనలు మిళితం చేసి మనలోని శక్తిని ఉత్తేజం చేసే ఆయుధమే యోగా. యోగా గురించి తెలుసుకోవాలంటే భారతీయ మూలాల్లోకి వెళ్ళాలి.
యోగాను విశ్వజనీయం చేసిన మన సంప్రదాయాలను తట్టిలేపాలి. యోగాకు ఇంత ప్రాచుర్యం రావడం వెనుక ఉన్న భారతీయ శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా యావత్ ప్రపంచం యోగా గురించే చర్చిస్తోంది. సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు అంతా యోగాసనాలు వేస్తున్నారు, త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నారు. నేటి ఆధునిక సమాజం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నా, కంప్యూటర్ రోబో యుగంలోనూ యోగా గురించి మాట్లాడుకుంటున్నా ఆ ఘనత ప్రాచీన భారతీయ సమాజానికే దక్కుతుంది. అందుకే నేటి తరాలు యోగా ఆద్యులకు రుణపడి ఉండాలంటారు యోగా గురువులు. యోగా అంటే చాలామందికి ఏవో ఆసనాలు వేయటం అనే అభిప్రాయం ఉంది. శరీరాన్ని తేలిగ్గా అటూ ఇటూ తిప్పడం మాత్రమే యోగా కాదు. యోగా మూలాల్లోకి వెళితే దాని పరమార్థం తెలుస్తుంది. యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది యోగా అనే పదం. యోగా అంటే కలయిక, ఐక్యం చేయటం. దేహాన్ని మనస్సును ఒకతాటిపైకి తెచ్చి రెండింటి మధ్య సమతౌల్యం సాధించే విధానమే యోగా. మనిషి తాను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేస్తుంది యోగా. అందుకే యోగాను శాస్త్రీయమైన సాంకేతిక పరిజ్ఞానంగా కూడా చెబుతారు. యోగాను రెండు రకాలుగా చూడాలి: ధ్యానయోగం, హఠయోగం. హిందూ ఆధ్యాత్మిక కోణం ధ్యానయోగంలో కనిపిస్తుంది. మోక్ష సాధన, పరమానంద ప్రాప్తి లాంటివి ధ్యానయోగంలో కనిపిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా పరిరక్షించి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఆసనాలు హఠయోగంలో భాగంగా ఉన్నాయి. నేను అందరికీ ఆరోగ్యంలో గత 5 years బ్యాక్ జాయిన్ అయ్యాను. 5-6 years అయింది. యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేదన్నమాట. గైనిక్ ప్రాబ్లమ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువ ఉండేవి. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ తగ్గాయి. చాలా ప్రసాద్ గురువుగారు చాలా బాగా హెల్ప్ చేశారు యోగా దీంట్లో. నాకు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. చాలా క్యూర్ అనిపించింది. అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోయాయి. బుద్ధిజం, జైనిజంలో కూడా యోగాను ఆచరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ రెండు మతాల్లో ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించడాన్ని బోధించాయి. ఆత్మను పరమాత్మలో విలీనం చేయడానికి ధ్యాన మార్గాన్ని బుద్ధుడు, జైనుడు బోధించారు. ఇక భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. యోగా పదాన్ని విస్తృతంగా ప్రయోగించడమే కాకుండా 6వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా యోగా కోసమే కేటాయించారు. 3 ప్రధాన యోగా విధానాలు కర్మయోగా, భక్తి యోగా, జ్ఞానయోగా గురించి ఈ అధ్యాయం లోతుగా వివరణిచ్చింది. హిందూ ఆధ్యాత్మక యోగుల నుంచి సారాన్ని గ్రహించి యోగాకు నియమాలు రూపొందించి సామాన్య ప్రజానికానికి చేరువ చేసిన ఘనత మాత్రం తత్వవేత్త పతంజలికే దక్కుతుంది. ఆయన రాసిన యోగా సూత్ర గ్రంథం 8 ప్రధాన నియమాలను వివరిస్తుంది. యం, నియం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన్, సమాధి. వీటినే అష్టాంగ యోగా, రాజయోగా అంటారు. సమాధికి చేరుకోవడంతో ఈ దశలు పూర్తవుతాయి. స్వామి వివేకానంద ఈ అష్టాంగ యోగకు ప్రాచుర్యం కల్పించారు. 11వ శతాబ్దంలో పర్షియన్ స్కాలర్ అల్ బెరూని మన దేశానికి వచ్చి 11 ఏళ్ల పాటు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో పతంజలి యోగా శాస్త్ర గ్రంథాన్ని అరబిక్, పర్షియన్ భాషల్లోకి అనువదించారు. 16వ శతాబ్దంలో హఠయోగ గ్రంథం అమృతకుండ కూడా ఈ భాషల్లోకి అనువాదమైంది. అయితే ముస్లిం మైనారిటీల్లో సున్నీ, షియా వర్గాలు యోగాను హిందుత్వ కోణంలోనే చూసినా సూఫీ ఉద్యమం మాత్రం యోగాను పాటించింది. ముఖ్యంగా ధ్యానం, శ్వాస నియంత్రణను సూఫీలు పాటించేవారు. అయితే ఇప్పటికీ యోగాను ముస్లిం వర్గాలు చూసే దృక్కోణంలో మార్పు పెద్దగా రాలేదు. ఇండోనేషియా, మలేషియా, ఈజిప్ట్, సింగపూర్ వంటి దేశాల్లో యోగాను నిషేధిస్తూ మత పెద్దలు ఫత్వాలు జారీ చేశారు. యోగాసనాలు వేసే సమయంలో ఓంకారాన్ని ఉచ్చరించడంపై మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో రచ్చ జరిగింది. అన్ని స్కూళ్లలో యోగాను తప్పనిసరి చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. యోగా ప్రక్రియలో ప్రధాన అంశమైన సూర్య నమస్కారాలను ముస్లిం మత పెద్దలు వ్యతిరేకించారు. హిందూ మంత్రాలతో కూడిన సూర్య నమస్కారాలను ప్రతి పాఠశాలలో తప్పనిసరి చేయడం తగదని వారు చెప్పుకొస్తున్నారు. అన్యమత మంత్రాలను తాము కానీ తమ విద్యార్థులు కానీ పఠించడం షరియా సిద్ధాంతం ప్రకారం తమ మతపరమైన విశ్వాసాలకు భంగం కలిగించే అంశమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ రెహమాన్ ఖురేషీ విమర్శించారు. దీంతో వివాదం పెద్దదై అది యోగా డేను వ్యతిరేకించే స్థాయికి చేరింది. సూర్య నమస్కారాలు వద్దన్నందుకు హిందూ మత ప్రచారకులు కూడా విమర్శలు మొదలుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపు చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరినీ భాగం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యోగా డే నాడు సూర్య నమస్కారాలను తొలగించాలని నిర్ణయించింది. సూర్య నమస్కారాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం లేదని ముస్లిం సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో వివాదం కాస్తంత సద్దుమణిగింది. మతాలకు, ప్రాంతాలకు, సంప్రదాయాలకు, నమ్మకాలకు భిన్నంగా యోగాపై ఏకాభిప్రాయం వస్తోంది. యోగాను ఓ జీవిత విధానంగా మార్చుకుంటే జీవితం ఎంత సుఖమమవుతుందో అన్న స్పృహ పెరుగుతోంది.
ఆధునికత పేరుతో మనం పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తుంటే విదేశీయులు మాత్రం తమ జీవన విధానాన్ని మార్చుకోవడానికి భారతీయ యోగా వైపు చూస్తున్నారు. మనలోకి మనం ప్రయోగించే మార్గాన్ని యోగా ద్వారా వెతుక్కుంటున్నారు. ప్రజలు ఏ దేశం వారైనా మానసిక ఆరోగ్య సమస్యలెన్నింటికో యోగా పరిష్కారం చూపిస్తోంది. యోగాను నిత్య సాధనగా మార్చుకుంటే దాని ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే యోగా సర్వజనీయంగా మారింది. ప్రపంచ ఆమోదముద్ర వేయించుకుని మహాయోగం పొందింది. అభివృద్ధితో పాటు అందుబాటులోకి వస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనిషికి ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రసాదించినా అంతకు రెండింతలు ప్రశాంతతను దూరం చేశాయనే చెప్పాలి. యాంత్రిక యుగంలో మరబొమ్మల్లా మారిపోయి శరీరానికి మనసుకు ఆనందం లేకుండా చేసుకుంటున్నాం. కాలంతో పాటు సాగే ప్రయాణంలో తనను తాను ఎప్పుడో మరిచిపోయాడు సగటు మానవుడు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఎవర్ని కదిపినా టెన్షన్, ఎవర్ని పలకరించినా ఒత్తిడి, ముఖంపై స్వచ్ఛమైన చిరునవ్వు కూడా కనిపించినంత బిజీ లైఫ్ స్టైల్. ఇలాంటి పరిస్థితుల్లో శారీరక మానసిక శక్తిని ఏకం చేసి మనలో మనకు తెలియని చైతన్యాన్ని తట్టి లేపుతుంది యోగాభ్యాసం. మానసిక ప్రశాంతతే కాదు, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యమూ పెరుగుతోంది. అనేక రకాల ఆరోగ్య మానసిక సమస్యలతో బాధపడుతున్న నేటి తరానికి వైద్యుడిలా మారింది యోగా. యోగా ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. యోగాను ఆచరించడం మొదలు పెడితే జీవన విధానమే పూర్తిగా మారిపోతుందంటున్నారు యోగా నిపుణులు. లైఫ్ స్టైల్కు తగ్గట్లే వాటి వల్ల పుట్టుకొచ్చే సమస్యలను పరిష్కరించడానికి కూడా పాశ్చాత్య దేశాల్లో ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ వ్యాయామాల నుంచి ఏరోబిక్స్ వరకు, మానసిక సమస్యలను దూరం చేసే వైద్య విధానాల నుంచి మరెన్నో పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. అయితే అవేవి యోగాతో సరితూగేవి కావు. యోగాకు ఒక సమగ్రత, సంపూర్ణ రూపం ఉన్నాయి. బయటకు కేవలం శారీరక ఆసనాలుగానే కనిపించినా శ్వాసపై శ్రద్ధ, ధ్యానం వంటివి ప్రాణశక్తిని ఉత్తేజం చేస్తాయి. మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఈ ప్రత్యేకత లేకపోవడం వల్లే ప్రపంచం మొత్తం యోగా వైపు చూస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు. శారీరకంగా ఆరోగ్యం ఉంటే సరిపోదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే శారీరకంగానూ మానసికంగానూ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. రోగాల పుట్టగా మారిన శరీరానికి, సమస్యల గుట్టగా మారిన మనసుకు ఏకకాలంలో సాంత్వన చేకూర్చే శక్తి యోగాకు మాత్రమే ఉంది. శరీరాన్ని, స్వభావాన్ని బట్టి భిన్న యోగాసనాలు ఉపయుక్తంగా ఉంటాయి. జీవన క్రియలన్నీ సజావుగా సాగటానికి యోగా సహకరిస్తుందన్నది శాస్త్రీయంగా నిరూపితమైంది. శారీరక వ్యాయామాలకు మించిన ప్రయోజనాలు ఉండబట్టే ప్రపంచ దేశాలు కూడా యోగాను మనకంటే ఎక్కువగా ఆదరిస్తున్నాయి. రకరకాల రోగాలకు గుప్పెడు మందులను మింగడం కంటే ప్రశాంతంగా యోగాను ఆచరిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న భావన ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ పెరుగుతోంది. జీవన సమస్యల చట్రంలో చిక్కుకుని తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయ్యే వారికి వరంగా మారింది యోగాభ్యాసన. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా పాపులారిటీ మరింత పెరిగింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఇవ్వడం, ప్రపంచ దేశాలు కూడా ఆచరణకు సిద్ధం కావడంతో యోగా విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. తమను తాము సంస్కరించుకోవాలనుకునే వారికి, తమలోకి తాము ప్రయాణించి సకల సమస్యలకు పరిష్కారం పొందాలనుకునే వారికి యోగా దారి చూపుతోంది. యోగా అంటే శక్తి, యోగా అంటే ఒక ఆరోగ్యం, యోగా అంటే ఒక ధైర్యం, యోగా అంటే ఒక కాన్ఫిడెన్స్, యోగా అంటే ఒక విల్ పవర్, యోగా అంటే మనకు కావలసిన దాంతోపాటు కలయిక, యోగా అంటే మన సక్సెస్తో పాటు కలయిక. చాలామంది ఇది శరీర మట్టంలో జరిగేటటువంటిదే అని అనుకుంటూ ఉంటారు, ఆసనాలు మాత్రమే. అట్లా కాకుండా ఇది మన శారీరక, మానసిక అంతర్గత శక్తుల్ని మేల్కొల్పి వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటూ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటటువంటిది యోగా నేర్పిస్తుంది. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల్లోనే కాదు, మధ్యాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ యోగా విధానాలు అనుసరిస్తున్నారు. చాలా దేశాల్లో భారతీయ సంప్రదాయ యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. యోగాభ్యాసంలో ఉన్న ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం వంటి వాటితో హైపర్ టెన్షన్, బీపీ, గుండె సంబంధ వ్యాధులు కూడా అదుపులో ఉన్నట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. భారతీయ సనాతన సంప్రదాయ యోగాభ్యాసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా నిరూపించబడిన వైద్యారోగ్య విధానంగా మారిపోయింది. అయితే ఇప్పుడు మానవజాతి ముందు ఊహించని ముప్పు వచ్చిపడింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. రోజుకు లక్షల్లో నమోదవుతున్న కేసులు, వేలల్లో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా పట్టికలో అంతకంతకు పెరుగుతున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. దీనికోసం ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం ఓ ఎత్తైతే యోగాసనాలు కూడా అంతే స్థాయిలో శక్తిని తెచ్చిపెడతాయని నిపుణులు చెబుతున్నారు. कोरोना के इस संकट के दौरान
दुनिया भर के लोगों का माय लाइफ माय योगा वीडियो ब्लॉगिंग कंपटीशन में हिस्सा लेना इस बात को दिखाता है कि योग के प्रति उत्साह कितना बढ़ रहा है, कितना व्यापक है। साथियों, इस साल अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विथ फैमिली ये तय हुई है। కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సామూహిక యోగా కార్యక్రమాలకు ప్రభుత్వాలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు స్వస్తి పలికాయి. ఎవరికి వారు ఇంట్లోనే సామాజిక దూరం పాటిస్తూ యోగాసనాలు వేయాలని సూచించాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తూ యోగా డే వేడుకల్లో పాలుపంచుకున్నారు.